హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలోకర నందా యూట్యూబ్ ఛానల్. ఈరోజు సిఎస్ఎస్ అడ్వాన్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి రౌండెడ్ కార్నర్స్, మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్, గ్రేడియన్స్, షాడో ఎఫెక్ట్స్. సో ఈ 4 కాన్సెప్ట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రౌండెడ్ కార్నర్స్. సో మనకు రౌండెడ్ కార్నర్స్ అంటే కార్నర్స్ మనం రౌండ్ చేయడం. ఓకే, సో స్క్వేర్ ఉన్న షేప్ని మనం కార్నర్స్ కొంచెం రౌండ్ చేస్తాం. సో ఇక్కడ కంప్లీట్గా మనం కార్నర్స్ని రౌండ్ చేస్తాం. సో దీన్ని మనం రౌండెడ్ కార్నర్స్ అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో ఇది వచ్చేసి 1 పొజిషన్ అనుకోండి, ఇది వచ్చేసి 2nd పొజిషన్, సో ఇది వచ్చేసి 3rd పొజిషన్, ఇది వచ్చేసి 4th పొజిషన్. సో ఫస్ట్ మనం ఇక్కడ 10 పిక్సెల్ ఇచ్చినప్పుడు సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఉంటుంది. ఓకే, 2nd పొజిషన్ 2 పిక్సెల్, 3rd పొజిషన్ 40 పిక్సెల్, 4th పొజిషన్ 50 పిక్సెల్. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ పొజిషన్ ఇక్కడ 10 పిక్సెల్ వస్తుంది, 2nd పొజిషన్ ఇక్కడ 20 పిక్సెల్ వస్తుంది, 3rd పొజిషన్ ఇక్కడ 40 పిక్సెల్ వస్తుంది, 4th పొజిషన్ ఇక్కడ 50 పిక్సెల్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి 10 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి, 10 పిక్సెల్ వచ్చేసి ఫస్ట్ అప్లై అవుతుంది. 30 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి, 30 పిక్సెల్ వచ్చి సెకండ్ అప్లై అవుతుంది. ఓకే, 40 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి, సో ఇక్కడ సెకండ్ వచ్చేసి ఇది ఫస్ట్ అప్లై అవుతుంది, ఇది సెకండ్ అండ్ 4th అప్లై అవుతుంది, సో ఇది వచ్చేసి 3rd అప్లై అవుతుంది. ఓకే, సో 4 ఇచ్చినప్పుడు 4 అప్లై అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మనము 20 పిక్సెల్ 100 పిక్సెల్ ఇచ్చాం, సో అప్పుడు ఎలా అప్లై అవుతుంది? సో వచ్చేసి 1 3 అప్లై అవుతుంది, ఇది వచ్చేసి 2 4 అప్లై అవుతుంది. ఓకే, సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ 4 ఇస్తున్నాను, 10 పిక్సెల్ 20 పిక్సెల్ 40 పిక్సెల్ 50 పిక్సెల్. ఓకే, ఫస్ట్ సెకండ్ 3rd అండ్ 4th. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే నేను 3 ఇస్తున్నాను, 10 30 40 అనేసి. సో ఇక్కడ నేను ఈ రెండే తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 10 పిక్సెల్ అప్లై అయింది, సో ఇక్కడ 20 పిక్సెల్ అప్లై అయింది. సో 20 పిక్సెల్ అప్లై అయినప్పుడు 3 ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాము, 2 4 అప్లై అవుతుంది. ఓకే, ఇది 2 ఇది 4కి అప్లై అయింది. సో నెక్స్ట్ వచ్చేసి 50 పిక్సెల్. ఓకే, సో ఓన్లీ 2 ఇచ్చినప్పుడు ఏమవుతుంది? సో 1 3 ఒకటి అప్లై అవుతుంది, 2 4 ఒకటి అప్లై అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 10 1 3 అప్లై అయింది, 50 2 4 అప్లై అయింది. ఓకే, సో అర్థమైంది కదా రౌండెడ్ కార్నర్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటాను. సో యూఆర్ఎల్. సో ఫస్ట్ ఇమేజ్ ఏం తీసుకున్నాము మనం, కామా యూఆర్ఎల్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్, background repeat, no repeat, repeat. సో ఇక్కడ చూడండి, సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి ఇది ఇచ్చాను, సో సెకండ్ ఇమేజ్ వచ్చేసి ఇది ఇచ్చాను. సో ఇక్కడ మనము విత్ హైట్ మనము
ఇంక్లూడ్ చేసామనుకోండి, ఎగ్జాంపుల్ విత్ 100% హైట్ 500 పిక్సెల్. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, ఒకే స్క్రీన్లో మనకు మనం ఇక్కడ రైట్ బాటమ్ ఇచ్చాం. ఇక్కడ చూడండి, రైట్ బాటమ్ ఇచ్చాం. సో అలా కాకుండా నేను రైట్ టాప్ అని ఇచ్చాను అనుకోండి, ఎగ్జాంపుల్. సో రైట్ టాప్లో వచ్చాను. సో యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో సో అది మనకు ఇమేజ్ మీద డిస్ప్లే అయింది. సో మనము అట్ ఏ టైం మనము 2 ఇమేజెస్ వచ్చేసి మనము ఒకే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో మనం సెట్ చేసాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రేడియన్స్. సో గ్రేడియన్స్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనము ఒక డివ్ తీసుకొని సో దానికి మనం సమ్ హైట్ ఇచ్చేసి సో హైట్లో సో ఫర్ ఎగ్జాంపుల్ 200 హైట్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ 200 పిక్సెల్. సో 100 పిక్సెల్ వచ్చేసి ఒక కలర్, సో 100 పిక్సెల్ వచ్చేసి ఒక కలర్. సో ఈ గ్రేడియంట్లో మనకు మెయిన్గా లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్, కోనిక్ గ్రేడియంట్ ఉంటుంది. సో ఇది లీనియర్ గ్రేడియంట్. ఓకే, ఫస్ట్ మనం లీనియర్ గ్రేడియంట్ చూద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లీనియర్ గ్రేడియంట్ రెడ్ బ్లూ ఇచ్చాను. హైట్ 200 పిక్సెల్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు డిఫాల్ట్గా మనకు టాప్ నుంచి బటన్ తీసుకున్నాం అనమాట. సో అలా కాకుండా మనము స్పెసిఫిక్ ఇవ్వచ్చు. ఇక్కడ టు లెఫ్ట్, సో లెఫ్ట్ నుంచి తీసుకుంటున్నాం అనమాట. సో టు రైట్, సో రైట్ నుంచి తీసుకుంటుంది. సో ఇలా మనకు లీనియర్ గ్రేడియంట్ అనేది ఉంటుంది. సో రేడియల్ గ్రేడియంట్ వచ్చేసరికి సో రేడియల్ గ్రేడియంట్ రెడ్, గ్రీన్, బ్లూ. సో ఇక్కడ చూడండి. సో డిఫరెంట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో దీన్ని మనం రేడియల్ గ్రేడియంట్ అంటున్నాం. సో దీని రేడియల్ గ్రేడియంట్లో మనము సో పర్సంటేజ్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం సో రెడ్ వచ్చేసి ఎంత పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 50% రెడ్ ఇవ్వాలని అనుకున్నాను అనుకోండి. సో ఓన్లీ 50% రెడ్ మాత్రమే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ తీసేసి సర్కిల్ ఇచ్చాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు సర్కిల్ ఫామ్ అయిపోయింది. అలా కాకుండా నేను ఇక్కడ సో రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్ ఇచ్చాను అనుకోండి, రెడ్, బ్లూ. సో పర్సంటేజ్ మన ఇష్టం అనమాట. ఇక్కడ 20% ఇచ్చాను. గ్రీన్ 30% ఇచ్చాను. డిఫరెంట్ షేప్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కోనిక్ గ్రేడియంట్. సో ఒకసారి చూద్దాం. సో ఇది సెంటర్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్లా మనకు గ్రేడియంట్లో లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్, కోనిక్ గ్రేడియంట్ అని ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి షాడో ఎఫెక్ట్స్. సో దీంట్లో మనకు టెక్స్చర్ షాడో, బాక్స్ షాడో అని ఉంటుంది. సో ఫస్ట్ మనం టెక్స్చర్ షాడో అంటే ఏదో చూద్దాం. సో లెట్స్ సీ ది ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ H2 తీసుకున్నాను. దిస్ ఈజ్ హెడ్డింగ్ 2. సో దీన్ని నేను టెక్స్ట్ షాడో ఇస్తున్నాను. H2 టెక్స్ట్ షాడో. టెక్స్ట్ షాడో అంటే 2 పిక్సెల్, 2 పిక్సెల్ అంటే వర్టికల్ 2 పిక్సెల్, హారిజాంటల్ 2 పిక్సెల్, రైట్.
సో ఇక్కడ నేను కలర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ సో రెడ్ ఇచ్చాను. సో కలర్ కూడా అప్లై అవుతుంది. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనం హారిజంటల్ 2 పిక్సెల్ ఇచ్చాము. సో వర్టికల్ 2 పిక్సెల్ ఇచ్చాము. సో హారిజంటల్గా 2 పిక్సెల్ మూవ్ అవుతుంది, వర్టికల్ 2 పిక్సెల్ మూవ్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మన కలర్ వచ్చేసి సో ఇచ్చిన టెక్స్ట్కి షాడో రెడ్ కలర్ అప్లై అయింది. సో అలాగనే కొంచెం ఒక 2 పిక్సెల్ బ్లర్ ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్. సో ఇలా అవుతుంది అన్నమాట. ఓకే. దీన్ని మనం టెక్స్ట్ షాడో అంటున్నాం. తర్వాత బాక్స్ షాడో. సో ఇది ఎగ్జాంపుల్. సో ఒక డ్యూ తీసుకుంటున్నాను ఇక్కడ. సో డ్యూకి ఫస్ట్ నేను హైట్ ఇస్తున్నాను, విడ్త్ ఇస్తున్నాను. ఓకే. తర్వాత ప్యాడింగ్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ బాక్స్ షాడో. సో ఇక్కడ బాక్స్ షాడో అంటే సో ఇందా మనం చూసినట్టు సో పిక్సెల్ హారిజంటల్, సో 10 పిక్సెల్ వర్టికల్. ఓకే. సో దీనికి మనం కలర్ కూడా ఇవ్వచ్చు. సో బ్లూ. ఓకే. సో దీనికి మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయొచ్చు. రైట్. సో హారిజంటల్, వర్టికల్. So hope you understand these 4 concepts: rounded corners, multiple backgrounds, gradients and shadow effects. Thank you.